కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః కేశంతి సంతో కిల వీతరాగాః. కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః కేశంతి సంతో కిల వీతరాగాః అవాప్తమోహా శివతత్వనిష్టాః అని జగద్గురు శంకరాచార్య వారు మానవాళికి అందించిన దివ్య సందేశము. శిష్యుడు ప్రశ్నించినాడు, గురుదేవా, కేహేతవో బ్రహ్మగతేషు సంతే, కేహేతవో బ్రహ్మగతేషు సంతే, బ్రహ్మమును చేరు మార్గములు ఏవి అనగా మానవుడు ముక్తిని పొందాలంటే పరమేశ్వరుని పొందు మార్గములు ఏవేవి అని శిష్యుడు ప్రశ్నించినాడు. ఇప్పుడు అందరికి కూడా అదే కదా, నేను ముక్తిని పొందదలుచుకుంటున్నాను స్వామి, ఏమైనా మార్గం ఉన్నదా? ఒక గ్రామానికి వెళ్ళాలంటే, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే దారి ఇలా ఇలా ఉన్నదని మనకు తెలుసుకుంటున్నాము. అదే ప్రకారంగా జీవుడు పరమాత్మను చేరాలా, కైవల్యాన్ని పొందాలంటే మార్గములు ఏవి? కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్బ్రహ్మ విచారతోషాః సత్సంగతిర్దాన విచారతోషాః కేహేతవో బ్రహ్మగతేషు సంతి సత్సంగతిర్దాన విచారతోషాః. ఆ బ్రహ్మమును చేరు మార్గములు ఏవి అనగా సజ్జన సాంగత్యము, దానము, ఆత్మవిచారణ అనగా పరమాత్మ చింతన ఇంకా సంతోషము, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషికెప్పుడు కలుగు శుభము అన్నారు మన శాస్త్రముల యందు మన మహర్షులు. ఎప్పుడు సంతోషంగా ఉండాలా, దుఃఖానికి తావు ఇవ్వకూడదు. దుఃఖానికి, అశాంతి కొంచెం తావు ఇచ్చినామనుకో, కొంచెము అవకాశం ఇస్తే దాని ముందు అసలు రానివ్వకూడదు. కూర్చోవడానికి అవకాశం ఇస్తే పండుకోవడానికి అవకాశం చేస్తుంది. ఇల్లంతా తిరుగుతాయి, ఒళ్ళంతా తిరిగి అంతా నిన్ను అయోమయం చేస్తుంది. అందుకోసమే రాగద్వేషాదులను సంపూర్ణంగా తొలగించుకోవాలా. శాంతి ఎందుకు ఉంటలేదంటే ఈ ప్రాపంచికమైన విషయముల యందు తగులుకొనుట, ఆ ప్రాపంచ విషయములను ఎప్పుడు స్మరణ చేయుట, అశాంతి అనగా అసత్యమైనటువంటి వస్తుజాలముల యందు మనసు పెట్టి ఆ పరమాత్మను మర్చిపోవడమే అశాంతికి జీవుడు గురి అవుతుంది. మీరు సదా సంతోషంగా ఉండాలంటే పరమాత్మ చింతన చేస్తూ, మీ కర్తవ్య కర్మలు చేస్తూ, ఉన్నదాంతో తృప్తి పడుతూ, లేనిది ఆశించకుండా ఎప్పుడు దైవ చింతన చేస్తూ, చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు లేనిది ఎంత స్మరించినా రాదు, ఉన్నది ఎంత పొమ్మన్నా పోదు. అది సత్యములు. స్వామి, లేనిది మాకు కావాలని కోరుకుంటున్నాం, ఉన్నది పోవద్దు, లేనిది రావాలా. ఈ జీవునికి అదే ఇప్పుడు దురాశ. అయితే లేనిది కూడా మీకు ప్రాప్తించాలంటే ఆ పరమేశ్వరుని భజించండి. అసురులైన కిరాతకులు లోకకంటకులై విహరిస్తామని అనుచున్నటువంటి, లోకకంటకులై విహరించాలని తపస్సు చేస్తున్నటువంటి రాక్షసులు కూడా దేవుడు వరం ఇచ్చినాడా? మీకు సత్యమే కదా. మీరు భక్తులు కదా, కేవలం ఈ రోజు ఉండి రేపు వదిలిపోయే వస్తువులు ఇవ్వడా దేవుడు? అశాశ్వత నువ్వు కోరుకుంటున్నాడు. చిన్న పిల్లవాడు గండి క్షేత్రానికి వస్తాడు, నాకు కారు కావాలని కోరుకుంటాడు తల్లికి తెలుసు ఆ కారు ఈ పిల్లవాడిని ఎక్కించుకొని తిరగదు. ఆ ప్లాస్టిక్ కారు, చిన్న కారును తాను తన పైన పెట్టుకొని తిప్పుతాడు అని తెలుసు తల్లికి మాత్రం. పిల్లవానికి తెలియదు. కారు కొనుక్కొని దానిపైన ఎక్కినట్టుగా, తిరిగినట్టుగా భ్రమలు పొందుతుంటాడు. తల్లికి మాత్రం తనలో తాను నవ్వుకుంటుంది. ఏదో తాను ఆ కారు ఎక్కించుకొని తిరుగుతుందట, ఏదో నా కొడుకు కోరుకుంటున్నాడు అని ఏదో చిరునవ్వు చిందిస్తూ అవివేకి తెలియకుండా కోరుకుంటున్నాడని, ఏదో తెలియక కోరుకుంటున్నాడని ఇచ్చేస్తుంది, కొనిస్తుంది.
అట్నే భావ్య వస్తు జాలములు మీరు తెలియక కోరుకుంటున్నారు, అది మీరు పసిపిల్లోళ్ళై మాత్రమే. అందుకోసం భగవంతుడు నవ్వుతూ ఏదో నన్ను స్మరణ చేస్తున్నాడు. ఆర్థో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధా భజంతే మాం జనా స్కృతినోర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. నాకు 4 భక్తులున్నారు, 3 కామ్య భక్తులు, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థి, కామ్య భక్తులు. జ్ఞాని నా స్వరూపము. జ్ఞాని ఏది కోరుకోడు, కర్తవ్య కర్మలు చేసుకుంటూ భగవంతుని పైన భారమేసి పయనిస్తుంటాడు జ్ఞాని. ఆర్తం జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ముందు కామ్య భక్తులైనటువంటి వారిలో 3 మాత్రము కోరుకుంటారు. రోగం వచ్చినప్పుడు రోగ నివారణార్థమై దైవ ప్రార్థన చేస్తారు. డబ్బు కావాలన్నప్పుడు డబ్బు సిద్ధించగానే దైవాన్ని వదులుతారు. కొంతమంది ఆధ్యాత్మిక జిజ్ఞాసతో ఇది పొందాలా అది పొందాలా ఏదో గొప్పగా ఏదో అనుష్ఠానాలు చేస్తారు, అది సిద్ధించగానే వదిలేస్తారు. జ్ఞాని మాత్రము సోహం సహా పరబ్రహ్మమే అహం, ఆ భగవంతుని అంశం నేను. ఆ భగవంతులకు చేరు వరకు ఇలా నదీ జలములన్నీ కూడంగా ఆ సముద్రం అంశ కావున సముద్రములో చేరు వరకు ఎలా పయనిస్తున్నాయో జీవుడు పరమాత్మ స్వరూపమును పరమాత్మలో నుంచి భిన్నంగా జీవుడు భిన్న రూపంలో వచ్చినాడు. కావున ఈ భిన్న రూపంలో ఉన్న జీవుడు దైవాకారాన్ని పొందే వరకు పరితపిస్తూనే ఉంటాడు, దైవ చింతన చేస్తుంటాడు, ఏది కోరుకోడు జ్ఞాని. అందుకోసమే మీరందరూ కూడా పరమాత్మను చేరు మార్గములు ఏవి అని శిష్యుడు ప్రశ్నించినప్పుడు కేహేతవో బ్రహ్మగతేసు సంతి సత్సంగతిర్ సజ్జన సాంగత్యము, సత్పురుషుల యొక్క సాంగత్యము కలిగి ఉండడమే దైవమును చేరు మార్గమునకు ప్రథమ మెట్టు.